పెళ్ళయ్యి ఎన్ని రోజులైనా కూడా వాళ్ళు విడివిడిగా ఉండడం వల్ల అఖిల్ బాబు ఏమైనా తప్పటడుగులు వేస్తాడేమోనని భయంగా ఉంది. అఖిల్ బాబు విషయంలో మీరు భయపడుతున్నారా, అనుమానపడుతున్నారా? నిజం చెప్పాలి అంటే అనుమానపడుతున్నాను. ఆ అనుమానం వల్లే ఈ భయం. అఖిల్ బాబు విషయంలో మీరు అనుమానించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. అతను మీ పెంపకంలో పెరిగాడు, సంస్కారవంతుల్లా పెరిగాడు. అలాంటి అఖిల్ తప్పు చెయ్యడు, తప్పటడుగు వేయడు. మీరు నిశ్చింతగా ఉండండి. కారణం ఏదైనా పెళ్ళైన కొత్త దంపతుల్ని అలా దూరంగా ఉంచడం పద్ధతి కూడా కాదు. మంచి ముహూర్తం చూసి ఆ ముచ్చట కూడా జరిపించండి. అప్పుడు మీకు ఎలాంటి అనుమానం ఉండదు, ఎలాంటి భయం ఉండదు. సీత, ఏంటి శ్యామ ఇవన్నీ? పండుగ పూట ఇంటికొచ్చిన ఆడపిల్లల్ని మా అత్తయ్య గారు ఒట్టి చేతులతో పంపించరు, ఇలా మర్యాదలు చేసే పంపిస్తారు. థ్యాంక్ యూ. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను. అదేంటి శ్యామ అలా అంటావు? ఇవ్వు. ఇదిగోండి చిన్ని కృష్ణుడు. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మా చిన్ని కృష్ణుడికి చెప్పుకోండి, వెంటనే తీర్చేస్తాడు. అలాగే శ్యామ, చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఆంటీ, వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, మంచిది. వెళ్ళొస్తాను శ్యామ. అలాగే. ఇదిగోండి కాఫీ. ఏంటి వసంత, కాఫీ నువ్వు తెచ్చావేంటి? ఏ తేకూడదా? అంటే ముగ్గురు కోడళ్ళున్న అత్తగారివి కదా, ఆ కోడళ్ళు నీ చేత పని చేయించరు కదా అని అలా అడిగాను. కాఫీ ఇవ్వడం పెద్ద పనేం కాదులేండి. అది చేసినా పర్వాలేదు, చెయ్యకపోయినా పర్వాలేదు. కానీ అత్తగారిగా నేను చెయ్యాల్సిన ఒక పని మాత్రం చెయ్యట్లేదనే విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. ఏంటి, అత్తగారిగా నువ్వు చేయాల్సిన పని చేయట్లేదా? అవును. నేను నమ్మను. అత్తగారిగా నీ బాధ్యతను నువ్వెప్పుడూ మర్చిపోవు. ఇప్పుడు మర్చిపోయాను కాబట్టే చెప్తున్నాను. ఏం మర్చిపోయావు? కొత్తగా పెళ్లి కూతురుగా ఈ ఇంట్లో కాలు పెట్టిన చిన్న కోడల్ని, శోభనపు పెళ్లి కూతుర్ని చేయడం మర్చిపోయాను. అప్పట్లో శ్యామాన్ని నేను కోడలిగా అంగీకరించలేదు కాబట్టి అలా ప్రవర్తించాను. ఇప్పుడు నేను శ్యామాని మనస వాచ కర్మణ నా కోడలిగా అంగీకరిస్తున్నాను. అలా నేను తనని కోడలిగా అంగీకరించినప్పుడు ఆ ముచ్చట జరిపించాలి కదా. ఆ ఏర్పాట్లు చెయ్యాలి కదా, అది నా బాధ్యత కదా. నీ ఒక్కదాని బాధ్యత మాత్రమే కాదు వసంత, అది నా బాధ్యత కూడా. యాక్చువల్గా ఆ రోజు అంత గొడవ జరిగినా కూడా తర్వాత ముహూర్తం పెట్టించడం కోసం నేను పంతులు గారితో మాట్లాడాను. వాళ్ల పేరుతో అప్పట్లో మంచి రోజులు లేవని పంతులు గారు చెప్పారు. అప్పట్లో వాళ్ల పేరుతో మంచి రోజులు లేవని పంతులు గారు చెప్పడంతో ఊరుకున్నాను.
అలా ఎంతకాలం ఊరుకుంటామండి? పెళ్ళైన పిల్లాడు ఆ పెళ్ళాంకి దూరంగా ఎక్కువ రోజులుండడం మంచిది కాదు. అంటే అంటే వయసులో ఉన్న పిల్లాడు కదా అని. దారి తప్పుతాడని భయమా? రోజులు బాగాలేవు కదండి. ఇప్పుడు కుర్రాళ్ళు ఎలా మారిపోయారో మీకు తెలియదు. చూడు వసంత, రోజులు ఎలా మారినా, కుర్రాళ్ళు ఎలా మారినా, మన అఖిల్ మాత్రం మారడు. వాడు ఈ ఆనంద గజపతి వర్మ వారసుడు. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య. అయినా సరే పెళ్ళైన ఆ ఆలు మగలు అలా దూరంగా ఉండడం మంచిది కాదు అనిపిస్తోంది. వెంటనే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తే బావుంటుంది. హ, అలా అన్నావు ఓకే. దీపావళి అమావాస్య వెళ్ళిపోయింది కాబట్టి కార్తీక మాసంలో ముహూర్తాలేమన్నా ఉన్నాయేమో అని పంతులు గారిని అడుగుదాం. ఈలోగా మనం శ్యామ వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడాలి. అలాగేనండి, తప్పకుండా మాట్లాడదాం. శ్యామా, ఆ, ఆ, అత్తయ్య. శ్యామా, ఏంటత్తయ్య? మీ అమ్మా నాన్నలతో ఒక విషయం మాట్లాడాలమ్మా. వాళ్ళని ఒకసారి రమ్మని చెప్తావా? మా అమ్మా నాన్నలతో మాట్లాడాలా? అవునమ్మా, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అత్తయ్య గారు, మా వాళ్ళ వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? వాళ్ళు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టారా? అలాంటిది ఏమైనా జరుగుంటే చెప్పండి అత్తయ్య గారు. వాళ్ళ తరఫున నేను క్షమాపణ అడుగుతాను. చచ్చా, వాళ్ళు అలాంటిదేమీ చేయలేదమ్మా. మరి నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? నువ్వేం తప్పు చేసావమ్మా? మరి మా అమ్మ వాళ్ళని పిలిపించడం? మీ శోభనం విషయం మాట్లాడటానికి వాళ్ళని పిలిపించమంటున్నాను. అఖిల్ నా మీద మనసు పడుతున్నట్టుగా నేను కవరింగ్ ఇస్తుంటే ఈవిడేంటి అఖిల్కి శ్యామకి శోభనం ఏర్పాటు చేస్తుంది? ఛ, నేను వేసిన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిందే. ఇప్పుడెలా? ఇంతకాలానికి అత్తయ్య గారి మనసులో నాకు స్థానం ఇచ్చినట్టున్నారు. అంటే అత్తయ్య గారు నన్ను తన కోడలిగా కానీ సంతోషం వస్తే ఆపుకోలేని అత్తయ్య గారు. పిచ్చి పిల్ల, కష్టం వచ్చినా సుఖం వచ్చినా కళ్ళల్లోనే కనిపిస్తుంది, కన్నీళ్ల రూపంలోనే కనిపిస్తుంది. కన్నీళ్లను దిగమింగుకుంటావు కానీ ఆనంద భాష్పాలు మాత్రం అందరికీ పంచుతావు.
ఏంటి టీచర్ అలా చూస్తుంది? టీచర్, ఏంటి టీచర్ ఇక్కడున్నారు? అంటే అది శ్యామ కోసం వచ్చాను. శ్యామ కోసం వచ్చారా? మ్, మరి లోపలికి వెళ్ళలేదే? అంటే లోపల అత్త కోడళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటేను వింటూ ఇక్కడే ఉండిపోయారా? వినకూడదనే ఇక్కడ ఉండిపోయాను. వాళ్ళు మాట్లాడడం అయ్యాక శ్యామను పంపిస్తాలేండి, మీరు వెళ్ళండి. థ్యాంక్స్. ఒకసారి మీ అమ్మ వాళ్ళని రమ్మని చెప్పమ్మా. శోభనం విషయం మాట్లాడదాం. అత్తయ్య గారు, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటమ్మా? నాకు ఎగ్జామ్స్ మొదలు కాబోతున్నాయి కదా. ఎగ్జామ్స్ అయ్యాక అయితే బాగుంటుందని. అంటే నేను మంచి మార్కులు తెచ్చుకోవాలని మీ అబ్బాయి గారి కోరిక. అందుకని శ్యామ చెప్పింది కరెక్ట్ అత్తయ్య గారు. ఎగ్జామ్స్ అయ్యాకే శోభనానికి ముహూర్తం పెట్టిద్దాం. అలాగేనమ్మా, అలాగే చేద్దాం. అత్తయ్య గారు, ఈ విషయం ఆయనకి చెప్పారా? లేదమ్మా. ఆయనకు కూడా ఒక మాట చెప్పి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకొని ఆయన సరే అన్న తర్వాత ముహూర్తం పెట్టిస్తే బాగుంటుందేమోనని నా అభిప్రాయం. నీ అభిప్రాయమే నా అభిప్రాయం. మీ ఇద్దరి అభిప్రాయమే నా అభిప్రాయం. మీ శోభనం విషయం మాట్లాడడానికి వాళ్ళని పిలిపించమంటున్నాను. ఒకసారి మీ అమ్మ వాళ్ళని రమ్మని చెప్పమ్మా. శోభనం విషయం మాట్లాడడం. నేనేంటి కోడలిగా సెటిల్ అయిపోదామని ఫోటో ప్లాన్ వేస్తే వర్కౌట్ అవ్వలేదు. కానీ ఇన్సిడెంట్ జరిగినందుకు నేను చాలా ఫీల్ అయ్యాననుకొని వసంత్ ఆంటీ వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. ఆ మాత్రం వాళ్ళ దృష్టిలో పడ్డాను కాబట్టి నెక్స్ట్ స్టెప్ పర్ఫెక్ట్గా వేసి వాళ్ళని బుట్టలో పడేద్దాం అనుకున్నాను. శ్యామ అంటే అఖిల్కి ఇష్టం లేదని, అఖిల్ నన్ను ఇష్టపడుతున్నాడని, అందుకే అఖిల్ నాకు స్పెషల్గా గిఫ్ట్ పంపించాడని వసంత ఆంటీ వాళ్ళని నమ్మిద్దాం అనుకున్నాను. అందుకే నాకు నేనే కొరియర్లో గిఫ్ట్ పంపించుకున్నాను. అది చూసి వాళ్ళు అఖిల్ని పిలిచి నిలదీస్తారనుకున్నాను. పదే పదే నాకు అఖిల్కి మధ్య ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం వల్ల నా జీవితం నాశనం అయిపోతుందని, జీవితంలో నాకు పెళ్ళే కాదని, ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదని ఏడ్చి మొత్తుకొని ఓవర్ యాక్షన్ చేద్దాం అనుకున్నాను. అలా చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో శ్యామ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుందనుకున్నాను. నేను ఈ ఇంటి కోడలిగా సెటిల్ అయిపోవచ్చు అనుకున్నాను. నా ప్లాన్ రివర్స్ అయిపోయింది. నాకు పంపించుకున్న గిఫ్ట్ చూసి వసంత్ ఆంటీ ఇంకోలా రియాక్ట్ అయ్యింది. అఖిల్కి శ్యామకి శోభనం ఏర్పాటు చేయడానికి ఫిక్స్ అయ్యింది. ఇంతకాలం అఖిల్ శ్యామ చెరొక రూమ్లో ఉండేవారు. ఇప్పుడు నా ప్లాన్ రివర్స్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇప్పుడేం చేయాలి? అఖిల్ని శ్యామని ఎలా దూరం చేయాలి? అఖిల్కి నేను ఎలా దగ్గరవ్వాలి? అఖిల్ని నా వైపుకి ఎలా తిప్పుకోవాలి? ఎలా ఎలా ఏదో ఒక రోజు దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తానని ఛాలెంజ్ చేశాను. వాళ్ళిద్దరికీ శోభనం జరిగితే అదే నన్ను బయటకు పంపించే పరిస్థితి వస్తుంది. నో, వీల్లేదు. వీళ్ళిద్దరూ దగ్గర కావద్దు. నేను మాత్రమే అఖిల్కి దగ్గర అవ్వాలి. ఎలా ఎలా యా, రేపు నేను ఆఫీస్కి వచ్చే టైంకి
ప్రమోషన్స్ లిస్ట్ రెడీ చేయండి, ఫైనలైజ్ చేద్దాం. ఓకే ఓకే, నేను వచ్చాక మాట్లాడుకుందాంలే. సరే సరే. అదంతా చూసుకో. ఓకే ఓకే ఓకే, ఉంటాను. కంగ్రాచులేషన్స్ అఖిల్. కంగ్రాచులేషన్సా? ఎందుకు వదినా? ప్రమోషన్ వచ్చినందుకు. ప్రమోషనా? అది ఆఫీస్ స్టాఫ్ కి సంబంధించిన ప్రమోషన్స్ వదినా. నేను ఆఫీస్ ప్రమోషన్ గురించి మాట్లాడడం లేదు, ఇంట్లో నీకొచ్చిన ప్రమోషన్ గురించి మాట్లాడుతున్నాను. నాకు ప్రమోషన్ ఏంటి? పెళ్లి కొడుగ్గా నీకు ప్రమోషన్ వచ్చింది. పెళ్లి కొడుగ్గా ప్రమోషన్ ఏంటి వదినా? మగవాడికి పెళ్లి కొడుగ్గా 3 సార్లు ప్రమోషన్ వస్తుంది. మగపిల్లాడు చిన్నప్పుడు ఎవరి పెళ్లిలో అయినా తోడి పెళ్లి కొడుగ్గా కూర్చుంటాడు. తర్వాత తన పెళ్లికి పెళ్లి కొడుగ్గా ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత శోభనపు పెళ్లి కొడుగ్గా ప్రమోషన్ వస్తుంది. మీ శోభనానికి ముహూర్తం పెట్టించబోతున్నారు అత్తయ్య గారు. అవునా? మరి ఈ విషయం మమ్మీ శ్యామకు చెప్పిందా? చెప్పింది. మరి శ్యామ ఏమంది? ప్రస్తుతం తనకి ఎగ్జామ్స్ రాబోతున్నాయి కదా, తను మంచి మార్కులతో పాస్ అవ్వాలి అనేది నీ కోరిక అని తనకి ఎగ్జామ్స్ అయ్యాకే ముహూర్తం పెడితే బాగుంటుందని చెప్పింది. అదే విషయం నీకు చెప్పి నీ అభిప్రాయం తెలుసుకొని నువ్వు సరే అన్నాకే ముహూర్తం పెట్టించమని చెప్పింది. చూసావా మీ ఆవిడ నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో? నిజమే వదిన. శ్యామ నాకు, నా మాటకి, నా ఆలోచనలకి ఎంతో విలువిస్తుంది. శ్యామ రా. అఖిల్ బాబు, నేను మీకోసం ఒకటి తీసుకొచ్చాను. అదేంటో గెస్ట్ చేసి చెప్పండి. ఏంటి అనేది ఎగ్జాక్ట్లీ చెప్పలేను కానీ ఖచ్చితంగా నాకు ఇష్టమైందే తీసుకొచ్చుంటావు శ్యామ. ఏం తీసుకొచ్చావు ఇంతకీ? ఈ పువ్వులంటే మీకు ఇష్టం కదా అఖిల్ బాబు, అందుకే తీసుకొచ్చాను. థ్యాంక్స్ శ్యామ, నా మనసుని అర్థం చేసుకున్నావు. ఈ మాత్రం దానికేనా అఖిల్ బాబు? నేను మాట్లాడేది పూల గురించి కాదు శ్యామ, ఆ పూల కన్నా అందమైన నీ మనసు గురించి. అమ్మ నీతో
మన శోభనం గురించి మాట్లాడిందంట కదా. అమ్మతో నువ్వు చెప్పిన సమాధానం వైదేహి వదిన నాతో చెప్పింది. పరీక్షలు అయ్యాకే అని చెప్పావుంట కదా. థ్యాంక్స్ శ్యామ. స్వతంత్రంగా నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి అనే నా ఆలోచనను గౌరవిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీ ఆలోచనలను గౌరవిస్తూ మీ అడుగుజాడల్లో నడిస్తేనే కదా అఖిల్ బాబు భార్యగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించిందని అవుతాను.